రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల రక్షణ కోసం నిరంతరం పోరాటం చేస్తున్న హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు మరియు దుర్గాశక్తి మహిళా సభ్యులు ఈరోజు స్థానిక గోదావరి గట్టు రోడ్డు వద్ద గల జోడుగుళ్ల శివాలయంలో శివరాత్రి ఏర్పాట్లు పరిశీలించారు. తమ సమితి ఉద్దేశం తెలియజేస్తూ ఆలయ ప్రధాన అర్చకులు మౌలిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. రేపు పండుగ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, తమ దృష్టికి ఎలాంటి సమస్యలు వచ్చినా తక్షణమే తమ సంస్థ రంగంలోకి దిగుతోందని, అదేవిధంగా రేపటి శివరాత్రికి తమ సమితి సభ్యులు ఆలయానికి ఎటువంటి సేవలు కావాలన్నా అందుబాటులో ఉంటామని తెలిపారు. సమితి గౌరవ అధ్యక్షులు అన్నవరం దేవస్థానం విశ్రాంత ప్రధాన అర్చకులు ఇంద్రాగంటే గోపాలకృష్ణ అక్కడికి విచ్చేసిన 2వ పట్నం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శివగణేష్ ను దుశాలువతో సత్కరించారు. జిల్లా అధ్యక్షులు వెలుగురి రవికుమార్, మరో అతిథి 7 ఐడియాస్ ఫౌండర్ అండ్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ ను పుష్పగుచ్చంతో సత్కరించారు. కార్యక్రమంలో కార్యదర్శి పూతుల వెంకటేష్, మీడియా కోఆర్డినేటర్ కిషోర్, ఉపాధ్యక్షులు మురళి, సాయి కృష్ణ, పవన్ ఇంకా దుర్గాశక్తి టీం మహిళలు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతి నమః, సత్యదేవాయ నమః. ఈరోజు అంటే విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాల మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మన ఇక్కడ విశ్వేశ్వర స్వామి ఆలయం, అంటే దీన్ని జనరల్గా అందరూ అనుకునేది జోడుగు దేవాలయాలు అంటారు. దీనికి మనం రేపు మన దేవాలయ హిందూ ధర్మ పరిరక్షణ సమితి తరఫుగా మేమందరం కూడా ఏకంగా సామూహికంగా ఈ దేవాలయాల అధికారులను ఈరోజు కలిసి రేపు జరగబోయేటటువంటి మహాశివరాత్రి సందర్భంగా భక్తులకి మన దేవాలయాల్లో ఈ పట్టణంలో ఏ విధమైనటువంటి ఆటంకాలు, అనర్థాలు, ఉపద్రవాలు జరగకుండా మా చేతనైన సహాయం అందించడం కోసమని మా సమితి తరఫున అధ్యక్షులు, కార్యదర్శులు వగైరా సభ్యులంతా కలిపి ఒకసారి దేవాలయ అధికారులను కలిసి వాళ్ళకి మన తరఫున ఏ అయితే సౌకర్యాలు మనం అందించగలమో తెలుసుకోవడం కోసమని మేమంతా కూడా ఇవాళ ఇక్కడ సమావేశమేమో. కాబట్టి మీ అందరూ కూడా అందరు సభ్యులు దీనికి సంబంధించిన తెలుసున్నంత వరకు ఈ కమిటీకి సహకరించి భక్తులకు ఏ విధమైన ఆటంకాలు, ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి మనం చేయగలిగినటువంటి ఏదైనా పదార్థాలు ఏదైతే మజ్జిగ అనుకోండి, పాలు అనుకోండి, టీ అనుకోండి, లేకపోతే బిస్కెట్లు ఇవ్వడానికి కూడా మా సభ్యులందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. కాబట్టి దీనికి కూడా మీరు అందరూ సహకరించి మేము ఎక్కడైతే చేసామో ఆ స్థలంలో మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకుని ఇటుపై నుంచి కూడా అందరూ కూడా భక్తులే కాకుండా కేవలం పట్టణ ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వెళ్ళడానికి మాకు సహకరిస్తారని కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా స్వామివారి ఆశీస్సులు మీకు అందిస్తూ సెలవు చూస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చెప్పండి, మళ్ళీ చెప్పాలా వాయిస్? మేము హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి, ఆ సమితి నుంచి ప్రస్తుతానికి మేము వచ్చి ఇక్కడ రాజమండ్రిలోని మార్కండ జోడుగుళ్ళ దగ్గర ఉన్నాం. మేము ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల పరిరక్షణ మీద పనిచేస్తున్న సంస్థ ఇది. అలాగే రాజమండ్రి నుంచి దేవాలయాలు రక్షించడానికి వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వారిని పరిష్కారం దిశగా మేము పోరాటం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా రేపు శివరాత్రి కాబట్టి గుడి దగ్గర, శివాలయాల దగ్గర భక్తులకి అసౌకర్యాలు ఏమి లేకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయా లేదా అనే దాని మీద ఒక కార్యాచరణ చేయడానికి మేము ఈరోజు మా సభ్యులు అలాగే దుర్గాశక్తి టీం నుంచి మహిళలు అంతా కలిసి ఈరోజు ఇక్కడికి వచ్చాం. మాకు భక్తులకి అన్ని దేవాలయాల్లో కూడా హిందూ భక్తులన్నిటికీ ఎటువంటి అసౌకర్యం కలగకూడదు. అలాంటివి ఏమైనా మా దృష్టిలో ఉంటే వాటి పరిష్కారానికి సమన్వయం చేసుకునే వాళ్ళని మేము పోరాటం చేస్తూ ఉంటాం. ఇది నిరంతరం ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్. తెల్లవారుజామున లేచి గోదావరి స్నానం చేసి శివుడు అభిషేకం చేయించుకుని తర్వాత అందరూ ఆధ్యాత్మికంగా ఉండాలి. అట్ ది సేమ్ టైం అందరూ స్వామివారి పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ఇది. జాగారం చేస్తే మనకి ఆరోగ్యం అంతా బాగుంటుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పింది కదా, రీసెర్చ్ చేసి చెప్పింది. ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని పాటిస్తే చాలు. గురుగారు చెప్పినట్టు ఇందాక మనం ఏంటంటే శివుడు ఐశ్వర్యకారకుడు, మనకు అంతా ఐశ్వర్యాలు ఇస్తారు, అష్టైశ్వర్యాలు ఇస్తారు. మన రవి చెప్పినట్టు ఏంటంటే దేవాలయాల సమితి గురించి ఏదైనా సరే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే రవి గారిని చెప్తే నేను దానికి సంబంధించిన ఏదైనా ఫైనాన్షియల్గా ఏదైనా సపోర్ట్ కావాలన్నా 7 ఐడియాస్ ట్రస్ట్ నుంచి నేను ఇస్తాను. అంతే. జై శ్రీరామ్.